రకాలుగా ప్రిపేర్ అయి ఉంటామని నేను భావిస్తున్నాను. సార్ జేపీ గారు, మన దగ్గర రాజకీయ పార్టీలు లేకపోతే పౌర సమాజం ఎట్లా ఉండాలి సార్? ఇప్పుడు కలిసికట్టుగా ఉండే అవసరం ఉంది. పొద్దునుంచి 1-2 పోస్టులు వచ్చాయి జిగ్నేష్ మేవాని నుంచి, లేకపోతే వాళ్ళ నుంచి. 3 విషయాలున్నాయి. ఒకటి, ఇప్పటిదాకా పౌర సమాజం గాని పార్టీలు గాని చాలా హుందాగా స్పందించారు. సోషల్ మీడియాలో కొందరు పేరాలు పలికే వాళ్ళు, కొందరు ముందు చూపు లేని వాళ్ళు అడవుడు తప్ప సమాజం గాని పత్రికలు గాని, ముఖ్యంగా కాశ్మీర్ సమాజం గాని పార్టీలు గాని చాలా బాగా స్పందించాయి. అది కొనసాగాలి. 2, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మన దేశంలో హిందూ ముస్లిం వివాదంగా మార్చారు. నిజమే, వాళ్ళు కావాలని చెప్పి హిందువుల్ని ఏది పట్టుకుని చేశారు. ఎందుకని భారతదేశంలో అంతర్గతంగా మనలో చిచ్చు పెట్టి హిందూ ముస్లిం కలహాలు రేకెత్తించి దేశంలో అస్థిరత తేవాలని చెప్పి అక్కడ విఫలమైనారు. దాన్ని మనం కొనసాగించాలి. పొరపాటును కూడా రాజకీయ పార్టీలు దీన్ని మతం అంశంగా చూడకూడదు. ఇస్లాం మతం వేరు, ఇస్లామిస్టులుగా ఉన్న టెర్రరిస్టుల దాడులు వేరు, రెండుకి తేడా ఉంది. అందుకని మీరు గమనించారు లేదో, ఇస్లామిక్ దేశాలు ఒక్క దేశం కూడా ఖండించినాయా? సౌదీ అరేబియా, వీళ్ళందరికీ అక్కడ మక్కా ఉంది, అక్కడ మదీనా ఉంది, అక్కడ వీళ్ళందరికీ పూర్వకాలంలో మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మాస్కులు కట్టించిన వాళ్ళు, మదరసాలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు ఖండించారా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించారా? ఒక్క ఇస్లామిక్ దేశం ఖండించారు, ఒక టర్కీ అనే ముఖ్యమైన దేశం తప్ప. కాబట్టి చాలా హుందాగా వ్యవహరించింది. మనం ఎట్టి పరిస్థితుల్లో హిందూ ముస్లిం సమస్యగా మార్చుకోవాలి. 3వది, సమరోత్సాహం దేశంలో ఉండదు. ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగా, మీరు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ సమాజం మీద, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం వేరు, పాకిస్తాన్ కి టెర్రరిజం దాడికి వెళ్లకుండా, టెర్రరిజాన్ని ప్రోత్సహించకుండా గట్టిగా గుణపాఠాన్ని చెప్పి టెర్రరిస్టులని అంతం చేసే ప్రయత్నం చేయడం లేదు. అది దీర్ఘకాల పోరాటం. ఎందుకంటే టెర్రరిజం ఇప్పటితో అంతం కాదు. నేను ఆ మాట స్పష్టంగా చెప్తున్నా. దీంతో ఇక టెర్రరిజం రాదు, మన దాడిలో ఉండకుంటే చాలా పొరపాటు. అంత 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, మళ్ళీ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎసిమెట్రిక్ వార్ఫేర్. టెర్రరిజం అంటే ఏమిటి? 2-3 ఉన్మాదులు ఆధునిక ప్రపంచంలో, నెట్వర్క్ ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ ఉన్న ప్రపంచంలో 2-3 ఉన్మాదులు ఒక చిన్న చర్యతో, ఒక బాంబుతో, ఓ తుపాకీతో గందరగోళం చేయగలరు ప్రపంచం మొత్తాన్ని, ఒక దేశం మొత్తాన్ని. అంచేత ఎప్పుడైనా జరగచ్చు. జరిగితే బెంబేలెత్తిపోకూడదు. మనం చాలా నింపాదిగా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవటం, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఆ పని శాశ్వతం చేయాలి. కాబట్టి పొరపాటున రేపొద్దున మళ్ళీ ఒక 6 నెలలకు, 7 ఏళ్లకు, 2 ఏళ్లకు, 3 ఏళ్లకు దాడి జరిగింది అనుకోండి, అయ్యో పంపనికి పోయింది, మనం పూర్తిగా విఫలమైనా, ఆ మాట అనుకోకూడదు. ఏ దేశమూ కూడా 100% టెర్రరిస్ట్ దాడి లేకుండా ఆపుతుందని గ్యారంటీ లేదు. ఇటీవల కొన్ని దేశాల్లో మనం చూస్తున్నాం, అది ఏమీ లేకపోతే కారు ఉపయోగిస్తున్నారు. కారుని హై స్పీడ్ లో పోనిచ్చి అక్కడ గుంపులు ఉన్నట్టయితే సెలబ్రేషన్ కోసం వాళ్ళ మీద పోయించి జనాన్ని చంపేస్తున్నారు. కాబట్టి ఆధునిక యుగంలో 2-3 మూర్ఖులు, ఉన్మాదులు మతం పేరో మరొకటి అడ్డు పెట్టుకుని గందరగోళం సృష్టించడం చాలా తేలిక. దానికి మనం స్వేచ్ఛాయుత సమాజాల్లో స్వేచ్ఛని అంతం చేయకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూనే, భయపడకుండా మనం దాన్ని ఎదుర్కోవాలి తప్ప ప్రతిదానికి కూడా మనం సమరోత్సాహం పనికిరాదు, బెంబేలెత్తిపోయి దిగాలు పట్టడం పనికిరాదు. ఖచ్చితంగా భారతీయ సమాజం సరిగ్గా స్పందించింది, పార్టీలు సరిగ్గా స్పందించినాయి. దాన్ని కొనసాగించాలి. దీన్ని మన దేశంలో ఎట్టి పరిస్థితుల్లో మత సయోధ్య దెబ్బతినకుండా, మత కలహాలు రాకుండా ఈ భారతీయ సమాజం కలిసిందని చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీ ఉదాహరణ ఎంత స్పష్టంగా చెప్పాడు. ఇది భారతదేశం మీద దాడి, ఈ మతం ఆ మతం కాదు, అందరూ ఒకటే అని చెప్పారు. అది సరైనటువంటి సంకేతం. దాన్ని కొనసాగించాలి. సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఈ దాడులతోనే